ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 30 జూన్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మిమ్మల్ని జ్ఞానం ద్వారా సుగంధభరిత పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు ముల్లగా అవ్వరాదు, ముళ్ళను ఈ సభలోకి తీసుకురాకూడదు. ప్రశ్న: స్మృతి యాత్రలో శ్రమించే పిల్లల గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: స్మృతి కొరకు శ్రమ చేసే పిల్లలు సదా చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మేము వాపస్ వెళ్తున్నాము, మళ్ళీ మేము సుగంధభరిత పుష్పాల ఉద్యానవనంలోకి వెళ్ళాలి అని వారి బుద్ధిలో ఉంటుంది. మీరు స్మృతి యాత్ర ద్వారా సుగంధభరితంగా అవుతారు, ఇతరులను కూడా అలా తయారు చేస్తారు. ఓం శాంతి. తోట యజమాని కూడా కూర్చుని ఉన్నారు, అలాగే తోటమాలి కూడా ఉన్నారు, పుష్పాలు కూడా ఉన్నాయి. ఇది కొత్త విషయం కదా. కొత్తవారు ఎవరైనా వింటే ఇదేమిటి అని అడుగుతారు. తోట యజమాని, పుష్పాలు, ఇవంతా ఏమిటి? ఇటువంటి విషయాలు శాస్త్రాల్లో ఎప్పుడు వినలేదే అని అంటారు. ఆ తోట యజమానిని, నావికుడిని స్మృతి కూడా చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ నుండి ఆవల తీరానికి మనల్ని తీసుకెళ్లేందుకు ఇప్పుడు వారు వచ్చారు. స్మృతి యాత్రలో ఉండాలని తండ్రి చెప్తున్నారు. మేమెంత దూరం పోతున్నాము అని మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. తమ సతోప్రధాన స్థితికి ఎంతవరకు చేరుకున్నారో పరిశీలించుకోండి. ఎంతెంత సతోప్రధాన స్థితి తయారవుతుందో అంత మనం వాపస్ వెళ్తున్నామని అర్థం చేసుకుంటారు. ఎంతవరకు చేరుకున్నారో చూసుకోవాలి. ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. సంతోషం కూడా ఎక్కి ఉంటుంది. ఎవరు ఎంతెంత శ్రమ చేస్తారో అంత వారిలో ఖుషి వస్తుంది. ఉదాహరణకు, పరీక్షల రోజుల్లో మేమెంతవరకు పాస్ అవుతామని విద్యార్థులకు తెలుస్తుంది కదా. అలా ఇక్కడ కూడా అంతే. ప్రతి పుత్రునికి స్వయం తామంతవరకు సుగంధభరిత పుష్పాలుగా అయ్యారో, ఇతరులను ఎంత సుగంధభరితంగా చేస్తున్నారో తెలుసు. ముళ్ళ అడవి అని పాడతారు కూడా, అది పూల తోట. ముస్లింలు కూడా గార్డెన్ ఆఫ్ అల్లా అని పాడతారు. అక్కడ ఒక్క తోట ఉందని అక్కడకు వెళ్ళిన వారికి ఖుదా పుష్పాలను ఇస్తారని భావిస్తారు. అనగా మనస్సులోని కోరికను తీరుస్తారని భావిస్తారు. అంతేకాని అక్కడ ఏదైనా పుష్పం కోసి ఇస్తారని కాదు. ఎవరి బుద్ధిలో ఎలా ఉంటుందో అలా సాక్షాత్కారం అవుతుంది. ఇక్కడ సాక్షాత్కారాల గురించి ఏమీ లేదు. భక్తి మార్గంలో సాక్షాత్కారాల కొరకు గొంతు కూడా కోసుకుంటారు. మీరాబాయికి సాక్షాత్కారం కలిగినందున ఆమెకెంత గౌరవం ఉంది. అది భక్తి మార్గం. భక్తి అర్ధకల్పం నడవనే నడవాలి, జ్ఞానము లేనే లేదు. వేదాలు మొదలైన వాటికి చాలా గౌరవం ఉంది. వేదాలు మా ప్రాణమని అంటారు. కానీ ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివని ఇప్పుడు మీకు తెలుసు. భక్తి విస్తారం చాలా ఎక్కువగా ఉంది. అది పెద్ద వృక్షం, జ్ఞానము బీజము. మీరిప్పుడు జ్ఞానం ద్వారా ఎంతో శుద్ధంగా అవుతారు, సుగంధభరితంగా అవుతారు. ఇది మీ తోట. ఇక్కడ ఎవరూ వికారాలలోకి వెళ్ళరు, కనుక ఎవ్వరిని ముళ్ళు అని అనరు. కనుక ఈ తోటలో ఒక్క ముళ్ళు కూడా ఉండదు అని అంటారు. ముళ్ళు కలియుగంలో ఉన్నాయి. ఇప్పుడిది పురుషోత్తమ సంగం యుగం. ఇందులో ముళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? ఒకవేళ ఎవరికైనా ముళ్ళు కూర్చుని ఉంటే తామంతటకు తామే నష్టపరుచుకుంటారు. ఎందుకంటే ఇది ఇంద్రప్రస్థం కదా. ఇందులో జ్ఞాన దేవీలు కూర్చుని ఉన్నారు. మీరు జ్ఞాన నృత్యం చేసి దేవీలు. ముఖ్యుల పేర్లు పుష్పరాగం, ఇంద్రనీలం మొదలైనవి ఉన్నాయి. వారే నవరత్నాలని గాయనం చేయబడతారు. కానీ వారు ఎవరో ఎవరికీ తెలియదు. తండ్రి కేవలం
నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. పిల్లల బుద్ధిలో ఇప్పుడు జ్ఞానం ఉంది. 84 జన్మల చక్రం కూడా ఇప్పుడు బుద్ధిలో ఉంది. శాస్త్రాల్లో అయితే 84 లక్షలని రాసేశారు. మీరు 84 జన్మలు తీసుకున్నారని మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి. ఎంత సహజం. పిల్లల కొరకు భగవాను వాచ సదా నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇప్పుడు పిల్లలైన మీరు సుగంధభరిత పుష్పాలుగా అయ్యేందుకు తమను తాము ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చేయండి. ముళ్ళగావకండి. ఇక్కడ అందరూ మధురాతి మధురమైన పుష్పాలే, ముళ్ళు కారు. అయితే మాయవీ తుఫాన్లైతే వస్తాయి. మాయ ఎంత కఠినమైనది అంటే వెంటనే అందులో చిక్కుకునేనట్లు చేస్తుంది. మేమేంటి ఇలా చేశామని, చేసిన సంపాదనంతా సమాప్తమైపోయిందని తర్వాత పశ్చాత్తాపడతారు. ఇది పూల తోట. తోటలో మంచి మంచి పుష్పాలు కూడా ఉంటాయి. ఈ తోటలో కూడా కొందరు చాలా మంచి ఫస్ట్ క్లాస్ పుష్పాలుగా ఉంటారు. ఉదాహరణకి ఢిల్లీలో మంచి మంచి పుష్పాలుంటాయి. అది మొఘల్ గార్డెన్స్లో. అందరూ ఆ తోటను చూసేందుకు వెళ్తారు. ఇక్కడ మీ వద్దకు చూసేందుకు ఎవ్వరూ రారు. ముళ్లకు మీ ముఖాన్నేం చూపిస్తారు? మలిన వస్త్రాలను శుభ్రపరిచారని మహిమ కూడా ఉంది. బ్రహ్మబాబాకు జప సాహెబ్, సుఖమని మొదలైనవన్నీ గుర్తుండేవి. అఖండ పఠనము కూడా చేసేవారు. 8 సంవత్సరాలు వారుగా ఉన్నప్పుడే నడుం కట్టుకునే బెల్ట్ వంటి వస్త్రం కట్టుకునేవారు. మందిరంలోనే ఉండేవారు. మందిరం బాధ్యతంతా నాపైనే ఉండేది. అందుకే ఇప్పుడు మలిన వస్త్రాలను శుభ్రం చేయటం అంటే ఏమిటో అర్థమైంది. మహిమంతా బాబాదే. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పిల్లలకు మంచి మంచి పుష్పాలను తీసుకురండి అని చెప్తారు. ఎవరు మంచి మంచి పుష్పాలను తీసుకొస్తారో వారు మంచి పుష్పాలుగా భావించబడతారు. మేము శ్రీ లక్ష్మీనారాయణులుగా అవుతామని అందరూ అంటారు. అంటే అందరూ గులాబీ పుష్పాలు అయిపోయారు కదా. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీ నోట్లో గులాబ్ జామున్. ఇప్పుడు పురుషార్థం చేసి సదా గులాబీలుగా అవ్వండి. అనేక మంది పిల్లలున్నారు. ప్రజలు అనేక మంది తయారవుతున్నారు. అక్కడ ఉండేది రాజా, రాణి, ప్రజలు. సత్యుగంలో రాజుకు శక్తి ఉంటుంది కనుక మంత్రులే ఉండరు. మంత్రులు మొదలైన వారి నుండి సలహా తీసుకునే అవసరమే ఉండదు. లేకుంటే సలహాని ఇచ్చేవారు రాజు కంటే పెద్దవారైపోతారు. ఇక్కడ సత్యుగంలో భగవాన్ భగవతీలకు సలహాల అవసరం ఉండదు. పతితులైనప్పుడే మంత్రులు ఉంటారు. ఇదంతా భారతదేశము విషయమే. అప్పుడు ఇతర ఖండమే ఉండదు. రాజులే రాజులకు తలవంచి నమస్కరించే ఖండం ఎక్కడా లేదు. ఇక్కడే చూపిస్తారు. జ్ఞాన మార్గంలో పూజ్యతనము, అజ్ఞాన మార్గంలో పూచారితనము. వారు డబల్ కిరీటదారులు, వీరు సింగిల్ కిరీటదారులు. భారతదేశం లాంటి పవిత్రమైన ఖండం మరేదీ లేదు. ప్యారడైజ్, స్వర్గం ఉండేది. మీరు దాని కొరకే చదువుతున్నారు. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవ్వాలి. తోట యజమాని వచ్చారు. తోటమాలులు కూడా ఉన్నారు. తోటమాలులు నెంబర్ వారుగా ఉంటారు. ఇది తోట అని పిల్లలకు కూడా తెలుసు. ఇందులో ముళ్ళు లేవు. ముళ్ళు దుఃఖంనిస్తాయి. తండ్రి ఎవరికి దుఃఖంనివ్వరు. వారు దుఃఖహర్త, సుఖకర్త. ఎంత మధురమైన బాబా. పిల్లలైన మీకు బాబాపై ప్రీతి ఉంది. బాబా కూడా పిల్లలను ప్రేమిస్తారు కదా. ఇది చదువు. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని ప్రాక్టికల్గా చదివిస్తున్నాను. ఇతడు కూడా చదువుకుంటున్నాడు. చదివిస్తే ఇతరులు కూడా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు మహాదానులుగా అవుతారు కనుక భారతదేశం మహాదాని అని మహిమ చేయబడింది.
మీరు అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తారు. ఆత్మనే రూప్ బసంత్ అని బాబా అర్థం చేయించారు. అలాగే బాబా కూడా రూప్ బసంత్ అయ్యారు. వారిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. పరంపిత పరమాత్మ జ్ఞానసాగర్లు. వారు అథారిటీ కదా. జ్ఞానసాగర్లు ఒక్క తండ్రి మాత్రమే. అందుకే సాగరాన్ని అంతా ఇంకుగా చేసిన తరగదని అంటారు. క్షణంలో జీవన్ముక్తి అని కూడా గాయనముంది. మీ వద్ద శాస్త్రాలు మొదలైనవేవి లేవు. అక్కడ ఎవరైనా పండితుల వద్దకు వెళ్తే ఈ పండితుడు చాలా బాగా చదువుకున్న అథారిటీ అని అనిపిస్తుంది. వారు అన్ని వేదశాస్త్రాలను కంఠస్థం చేసి ఉంటారు. ఆ సంస్కారాన్ని తీసుకెళ్ళి వాటిని బాల్యం నుండే అధ్యయనం చేస్తారు. మీరు సంస్కారాలు తీసుకెళ్లరు, చదువుకు ఫలితాన్ని తీసుకెళ్తారు. మీ చదువు పూర్తి అవగానే ఫలితం వెలువడుతుంది. ఆ పదవిని పొందుకునేస్తారు. జ్ఞానాన్ని తీసుకెళ్ళి అక్కడ ఎవ్వరికి వినిపించరు. ఇక్కడ మీరు చదువుకుంటారు. దాని ప్రాలబ్ధం నూతన ప్రపంచంలో లభిస్తుంది. పిల్లలైన మీకు బాబా అర్థం చేయించారు. మాయ కూడా తక్కువ శక్తి గలదేమీ కాదు. దుర్గతిలోకి తీసుకెళ్లే శక్తి మాయకుంది. కానీ దాన్నెవ్వరూ మహిమ చేయరు. అది దుఃఖం ఇవ్వటంలో శక్తివంతమైంది కదా. తండ్రి సుఖంనివ్వటంలో శక్తివంతులు కనుక వారికి మహిమ ఉంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మీరు సుఖం పొందుతారు, అలాగే దుఃఖం పొందుతారు. ఓటమి గెలుపులా ఎవరివి? ఇది కూడా తెలియాలి కదా. తండ్రి కూడా భారతదేశంలోనే వస్తారు. జయంతి కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. శివబాబా ఎప్పుడు వచ్చారో, వచ్చి ఏం చేశారో ఎవరికీ తెలియదు. వారి నామరూపాల్ని అదృశ్యం చేసేశారు. బాలుడైన కృష్ణుని పేరు పెట్టేశారు. వాస్తవానికి అతి ప్రియమైన తండ్రి మహిమే వేరే, కృష్ణుని మహిమ వేరే. వారు నిరాకారులు, వీరు సాకారులు. కృష్ణుని మహిమ సర్వగుణ సంపన్నులు. శివబాబాను ఇలా మహిమ చేయరు. ఎవరిలో గుణాలుంటాయో వారిలో అవగుణాలు కూడా ఉంటాయి. అందుకే తండ్రి మహిమయే వేరు. తండ్రిని అకాలమూర్తి అని అంటారు కదా. మనం కూడా అకాలమూర్తులమే. ఆత్మను మృత్యు కబలించలేదు. అకాలమూర్తి ఆత్మకిది సింహాసనం. మన బాబా కూడా అకాలమూర్తియే. మృత్యువు శరీరాన్ని మాత్రమే తింటుంది. ఇక్కడ అకాలమూర్తిని పిలుస్తారు. సత్యుగంలో పిలవరు. ఎందుకంటే అక్కడ సుఖమే సుఖముంటుంది. అందుకే దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవ్వరూ స్మరించరు అని పాడతారు. ఇప్పుడు రావణ రాజ్యంలో ఎంత దుఃఖముంది. తండ్రి స్వర్గాధిపతులుగా చేస్తారు. తర్వాత అర్ధకల్పం వరకు అక్కడ ఎవ్వరూ పిలవరు. లౌకిక తండ్రి పిల్లలను అలంకరించి వారసత్వంనిచ్చి స్వయం వానప్రస్థం తీసుకుంటాడు. సర్వము పిల్లలకిచ్చి ఇప్పుడు మేము సత్సంగానికి వెళ్తామని చెప్పి తినేందుకేమైనా పంపుతూ ఉండండి అని చెప్తారు. ఈ బాబా అలా చెప్పరు కదా. మధురాతి మధురమైన పిల్లలు, నేను మీకు విశ్వచక్రవర్తి పదవిని ఇచ్చి వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను అని అంటారు. తినేందుకు పంపండి అని నేను చెప్పను. తండ్రిని చూసుకోవటం లౌకిక పిల్లల కర్తవ్యం. లేకుంటే తినేది ఎలా? నేను నిష్కామ సేవాదారిని అని ఈ తండ్రి చెప్తున్నారు. మనుషులెవ్వరూ నిష్కాములుగా ఉండలేరు. అలా ఉంటే ఆకలితో మరణిస్తారు. నేను ఆకలితో చావను కదా. నేను అభోక్తను. పిల్లలైన మీకు విశ్వచక్రవర్తి పదవిని ఇచ్చి నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. తర్వాత నా పాత్ర సమాప్తమైపోతుంది. మళ్ళీ భక్తి మార్గంలో ప్రారంభమవుతుంది. ఇది అనాదిగా తయారైన డ్రామా. బాబాయే కూర్చుని దీని రహస్యాన్ని అర్థం చేయిస్తారు. వాస్తవానికి మీ పాత్ర అందరికంటే ఎక్కువగా ఉంటుంది.
కనుక ఫలం కూడా మీకే లభించాలి. నేను విశ్రాంతి తీసుకుంటాను. కావున మీరు బ్రహ్మాండానికి, విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు. మీకు గొప్ప పేరు లభిస్తుంది. ఈ డ్రామా రహస్యం కూడా మీకు తెలుసు. మీరు జ్ఞానపుష్పాలు. ఇలా ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు రాత్రిలో ఉన్నారు, మీరు పగల్లోకి వెళ్తారు. ఈ రోజుల్లో మనుషులు వన మహోత్సవాలు ఎలా చేస్తున్నారో చూడండి. ఇప్పుడు భగవంతుడు మనుషుల వన మహోత్సవాన్ని చేస్తున్నారు. తండ్రి ఎటువంటి అద్భుతం చేస్తారో చూడండి. మనుషులను దేవతలుగా, పేదవారిని రాజులుగా చేస్తారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి ప్రాప్తులు తీసుకునేందుకు వచ్చారు. బాబా మమ్మల్ని పేదవారి నుండి రాజులుగా చేయమని అంటారు. మీరు చాలా మంచి గ్రాహకులు. వారిని మీరు దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. ఇటువంటి దానం ఇంకేదీ ఉండదు. వారు సుఖంనిచ్చేవారు. భక్తి మార్గంలో కూడా మీకు ఇచ్చేది నేనే అని చెప్తున్నారు. సాక్షాత్కారాలు మొదలైనవి డ్రామాలో రచింపబడి ఉన్నాయి. తాను ఏమేం చేస్తారో తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. పోను పోను ఇంకా అర్థం చేయిస్తూ ఉంటారు. చివరికి అంతంలో మీరు నంబర్ వార్గా కర్మాతీత స్థితిని పొందుతారు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. అయినా తండ్రిని స్మృతి చేయండి అని పురుషార్థం చేయిస్తారు. తప్పకుండా మహాభారత యుద్ధం కూడా ఇదే. అందరూ సమాప్తమైపోతారు. భారతవాసులు మాత్రమే మిగులుతారు. మీరు మళ్ళీ విశ్వంలో రాజ్యపాలన చేస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చదివించేందుకు వచ్చారు. వారే జ్ఞానసాగర్లు. ఇది కూడా ఆటయే. ఇందులో తికమక పడే మాటే లేదు. మాయ తుఫానులోకి తీసుకొస్తుంది. బాబా చెప్తున్నారు, వీటికి భయపడకండి. చాలా అశుద్ధ సంకల్పాలు వస్తాయి. అవి కూడా బాబా ఒడిలోకి వెళ్ళినప్పుడే వస్తాయి. ఎంతవరకు ఒడిని తీసుకోరో అంతవరకు మాయ అంతగా పోట్లాడదు. ఒడిని స్వీకరించిన తర్వాతనే తుఫాన్లు వస్తాయి. అందుకే ఒడిని కూడా చాలా సంభాళించుకుంటూ తీసుకోవాలి. అనగా బాబాను మీ వారిగా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. బలహీనులుగా ఉంటే ప్రజల్లోకి వచ్చేస్తారు. రాజ్య పదవిని తీసుకోవటం మంచిది, లేకుంటే దాసదాసీలుగా అవ్వవలసి వస్తుంది. సూర్యవంశ, చంద్రవంశ రాజధాని స్థాపన అవుతూ ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, రూపు బసంతులుగా అయి అవినాశి జ్ఞానరత్నాలను దానం చేసి మహాదానులుగా అవ్వాలి. ఏ చదువును చదువుతారో దాన్ని ఇతరులతో కూడా చదివించాలి. సెకండ్ పాయింట్, ఏ విషయంలోనూ తికమక పడరాదు, భయపడరాదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. నేను ఎటువంటి పుష్పాన్ని, నాలో ఏ దుర్గంధము లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. వరదానము. దృఢ సంకల్పం ద్వారా బలహీనతలనే కల్యుగీ పర్వతాన్ని సమాప్తం చేసే సమర్థ స్వరూప భవ. వ్యాకుల పడటం, ఏదైనా సంస్కారం లేక ఏదైనా పరిస్థితికి వశీభూతులవ్వటం, వ్యక్తికి లేక వైభవాల వైపు ఆకర్షితులవ్వటం, ఈ అన్ని బలహీనతల రూపీ కల్యుగీ పర్వతాన్ని దృఢ సంకల్పం యొక్క వేలునిచ్చి సదాకాలానికి సమాప్తం చేయండి. అనగా విజయులుగా అవ్వండి. విజయం మా మెడలో హారం. సదా ఈ స్మృతి ద్వారా సమర్థ స్వరూపంగా అవ్వండి. ఇదే స్నేహానికి రిటర్న్ ఇవ్వటం. ఎలాగైతే సాకార బాబా
స్థితి యొక్క స్తంభంగా అయి చూపించారో అలా తండ్రిని అనుసరించి సర్వగుణాల స్తంభంగా అవ్వండి. స్లోగన్: సాధనాలు సేవల కొరకు ఉన్నాయి, విశ్రాంతి ప్రియులుగా సోమరిగా అయ్యేందుకు కాదు. అవ్యక్త సూచన: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి, అంతర్ముఖులుగా అవ్వండి. ఆటం బాంబును ఒక్క స్థానంలో పేల్చినప్పుడు దాని అంశంలు నలువైపులా వ్యాపిస్తాయి. అది ఆటం బాంబు, ఇది ఆత్మిక బాంబు. దీని ప్రభావము అనేక ఆత్మలను ఆకర్షిస్తుంది మరియు సహజంగానే ప్రజల వృద్ధి చెందుతారు. అందువలన సంఘటిత రూపంలో ఆత్మిక స్వరూపం యొక్క అభ్యాసాన్ని పెంచండి. స్మృతి స్వరూపులుగా అయినట్లయితే వాయుమండలం శక్తిశాలిగా అయిపోతుంది. అచ్చా, ఓం శాంతి.